Hi everyone, today I'm gonna discuss with you about my Accenture campus interview experience. సో అసెంచర్ వచ్చేసి మెయిన్లీ 2 రోల్స్ కోసం విజిట్ చేసింది మా క్యాంపస్ని అయితే. ఒకటి ఏఎస్సి రోల్ అండ్ ఏఎస్సి రోల్, ఒకటి 4.5 అండ్ ఇంకోటి 6.5. సో అసెంచర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 4 రౌండ్స్లో అయిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ అబిలిటీ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి కోడింగ్ అసెస్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ రౌండ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ అబిలిటీ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. ఈ రౌండ్లో వచ్చేసి మెయిన్లీ సింపుల్ అనమాట. ఇది నార్మల్ ఇంగ్లీష్లో అయితే పారాగ్రాఫ్స్ ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ అడగడం, ఆర్టికల్స్, అలాంటి సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ఇంకా రీజనింగ్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేయడం చాలా ఈజీ అనమాట. చాలా బేసిక్ లెవెల్లో ఉంటాయి అండ్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ క్యాంపస్ టు క్యాంపస్ అండ్ డే టు డే. మా సీనియర్స్కి అయితే పేపర్ వాజ్ టూ టఫ్ అనమాట, చాలా టఫ్ వచ్చింది. అండ్ మాకైతే చాలా ఈజీ వచ్చింది పేపర్. అండ్ షిఫ్ట్ని బట్టి కూడా వేరే అవుతుంది. మీది మార్నింగ్ షిఫ్ట్ అయితే ఒకలా, ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఒకలా ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని అయితే పక్కా చూసుకెళ్ళండి. ఈ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ క్వశ్చన్స్ అయితే యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మోస్ట్లీ అయితే వాటిని చూసుకెళ్ళాము, అవే వచ్చాయి మాకైతే. ఇంకా నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ ఫండమెంటల్స్ కూడా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నెట్వర్కింగ్ అయితే మొత్తం ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఏ లేయర్లో ఏం జరుగుతుంది, అలాంటి సింపుల్ క్వశ్చన్సే వచ్చినాయి మాకు. నెక్స్ట్ మీరు ఇంకా అయితే బెస్ట్ నేను ఏం చెప్తానంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి అయితే పక్కా చూసుకెళ్ళండి. ఈ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ క్వశ్చన్స్కి అండ్ నెట్వర్కింగ్ క్లౌడ్ ఫండమెంటల్స్కి అయితే. ఎంఎస్ ఆఫీస్కి అయితే ఈజీగా అక్కడికి వెళ్ళినా కూడా మనం అయితే ఆన్సర్ చేయగలం. బట్ ఒకసారి రెఫరెన్స్ కోసం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది పక్కా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి అసెంచర్ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి. నెట్వర్కింగ్ కూడా సమ్ క్వశ్చన్స్ని రిఫర్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే లక్ ఉంటే మనకు అవే తగలచ్చు. సో ఈ రౌండ్ అయితే చాలా ఈజీ, క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే పక్కా ఈ రౌండ్ క్లియర్ అవ్వాలి. ఇఫ్ యూ నాట్ క్లియర్ దిస్ రౌండ్, ఇది ఎలిమినేషన్ కాబట్టి సో కన్ఫర్మ్ ఈ రౌండ్ క్లియర్ చేయాలి. సో ఎలాగోలా ఈ రౌండ్ క్లియర్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ కోడింగ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ అనమాట. సో ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి. మాకైతే ఈజీ లెవెల్ కోడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఒక వ్యారీ అవుతుంది. అండ్ ఇంకా ట్రిక్ ఏంటంటే సేమ్ మార్నింగ్ షిఫ్ట్కి అయితే ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి కూడా అవే క్వశ్చన్స్ వచ్చాయి. సో మాకు అడిగిన 2 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయరా కాదా ప్రింట్ చేయమంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఒక గివెన్ స్ట్రీమ్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు, వాటిలో నుంచి జస్ట్ ఈవెన్ నెంబర్స్ ఉంటే వాటిని టోటల్ సమ్ ప్రింట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇన్పుట్ అనేది మనమే తీసుకోవాలి, డైరెక్ట్ ఫంక్షన్లో ప్రొవైడ్ చేయరు. సో ఇన్పుట్ మనమే తీసుకోవాలి కాబట్టి సో ఒకసారి వెళ్ళే ముందు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజెస్లలో టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్పుట్స్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అనేవి ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రీమ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు లైక్ ప్రిఫర్డ్ సైజ్ ఇవ్వలేదు మాకు, ర్యాండమ్గా ఈ నెంబర్స్ ఉంటాయి ఇంత సైజు అని మాకు ఫిక్స్డ్ సైజ్ ఇవ్వలేదు. ఎన్ని డిక్లేర్ చేసుకొని తీసుకునే లూప్లో రన్ చేసుకోవడానికి లైక్ ఒక స్ట్రీమ్ ఆఫ్ వాడు ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఉండాలి. సో ఒకసారి ఇట్లా టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి, అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఏంటి మాకు కోడింగ్ రాదు, మేము క్లియర్ చేయలేమంటే జస్ట్ వాడు ఇచ్చిన శాంపుల్ ఉంటాయి కదా శాంపుల్ టెస్ట్ కేసెస్, అట్లీస్ట్ అవి ప్రింట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది పక్క. కొందరు మా ఫ్రెండ్స్ ఇలానే చేశారు, వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయ్యారు. సో అట్లీస్ట్ ఇంకా మీకు రాదు అంటే ఆ బేస్ టెస్ట్ కేసెస్ అన్న ప్రింట్ చేయండి, ఎందుకంటే ఒక్క టెస్ట్ కేసు పాస్ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని అని అన్నారు బయట. సో అది ఎంత మాత్రం నిజమో తెలీదు, బట్ స్టిల్ మీ అక్కడైతే పెట్టేసి రండి అట్లీస్ట్ బేస్ టెస్ట్ కేసెస్, ఇట్ మైట్ హెల్ప్ యూ. ఇది కూడా ఎలిమినేషన్ రౌండ్. సో వన్స్ ఇఫ్ యూ క్లియర్ దిస్ రౌండ్ దెన్ యూ విల్ బి ప్రమోటెడ్ టు ద థర్డ్ కమ్యూనికేషన్ రౌండ్. అండ్ క్యాంపస్లో జరుగుతుందంటే డోంట్ డూ ప్రాక్సీ అనమాట, ఎందుకంటే మెయిన్లీ మానిటరింగ్కి వస్తారు, ఈ మధ్య వస్తున్నారు మోస్ట్లీ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి మానిటరింగ్కి. సో కొంచెం జాగ్రత్త. సో ప్రీవియస్ 2 రౌండ్స్ అయిపోతే థర్డ్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్. ఇది నాన్ ఎలిమినేషన్ రౌండ్, సో భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మన ఇంగ్లీష్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఉంటుంది. దీనికి ముందు ఒక శాంపుల్ టెస్ట్ మనకి అనేది ఇస్తారనమాట, ఒకసారి ట్రై చేయమని. ఒరిజినల్ కమ్యూనికేషన్ కంటే ముందు దీంట్లో ఏం లేదు, ఒక సెంటెన్స్ చూపిస్తారు, మనం చదవాలి, లేకపోతే వాళ్ళు చెప్తారు, అది మనం విని అవి కొంచెం ఫాస్ట్గా ఉంటే మనం విని మళ్ళీ చెప్పాలి. ఇంకా పారాగ్రాఫ్ చెప్తే మనం క్వశ్చన్స్ అడుగుతారు, సో వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి మాకైతే ఏంటంటే ఒక
టాపిక్ లైక్ మీ ఫేవరెట్ ప్లేస్, హాబీ, అలా ఇలా ఒక సిచ్యువేషన్. నాకైతే ఒక బస్లో పీపుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు, వాళ్ళలో మీది ఏదో పోయింది, ఎలా అనౌన్స్ చేస్తారు, అలా ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి చెప్పమంటారు. అది సో ఇదైతే ఎలిమినేషన్ రౌండ్ కాదు, సో అంత వరేయాల్సిన అవసరం లేదు, బట్ డూ యువర్ బెస్ట్. సో వన్స్ ఈ 3 రౌండ్స్ క్లియర్ అయితే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ. దీనికైతే ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకోమని మెయిల్ పంపిస్తారు. మొత్తం 4 స్లాట్స్ ఉంటాయి, కొంచెం చూసుకొని స్లాట్స్ బుక్ చేసుకోండి. ఇంటర్వ్యూ అయితే లైక్ ఇవి నార్మల్, మరీ అంత టెక్నికల్ ఏమి అడగరు, బేసిక్ అడుగుతారు. అది డిపెండ్స్ ఆన్ ప్యానల్ అనమాట. వాళ్ళు టీఆర్ సైడ్ వెళ్తారా లేకపోతే మేనేజరియల్ క్వశ్చన్స్ అడుగుతారా అని. లైక్ అందరికీ సింపుల్గానే అడుగుతారు అట్లీస్ట్. సో పక్కా ఒక బేసిక్ లాంగ్వేజ్లో అయితే మీరు పర్ఫెక్ట్ అవ్వండి. సింపుల్ SQL అది ఒకసారి చూసుకోండి. ఇంకా మీ ప్రాజెక్ట్ మీద తరువు ఉండండి. మెయిన్ ఈ కంపెనీస్ అన్నీ మోస్ట్లీ ప్రాజెక్ట్ మొత్తం అందరూ ప్రాజెక్టే. మేము కూడా ఫస్ట్ డిఎస్ఏ అనుకున్నాం, కానీ అసలు అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మొత్తం నీ ప్రాజెక్టే అడుగుతారు అందరూ. సో ప్రాజెక్ట్ అయితే పక్కా తరువు అవ్వండి. నెక్స్ట్ నా పర్సనల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసి ఆయన మంచిగా చాలా కూల్గా ఉన్నాడు. ఫస్ట్ నాది మార్నింగ్ షిఫ్టే కాబట్టి లైట్ అనే నేను చెప్పను, బట్ స్టిల్ లాగైతే లైట్ అయింది. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ లైక్ నార్మల్ అందరు చేసేది. దాని తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ గురించి అడిగాడు, నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని. సో నాది ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ లైక్ సొసైటీ ఫినాన్స్ మేనేజ్మెంట్ అనమాట. కొంచెం చెప్పా, లైక్ ఓన్గా చేసాం కాబట్టి చెప్పాము, ఇది ఇలా ఈ మాడ్యూల్స్ ఉంటాయి, ఇలా వర్క్ అవుతుంది, ఇలా SQL కనెక్షన్స్ అది ఇదని. సో యాజ్ ఎ టీమ్ లీడర్ నువ్వు డిఫికల్టీస్ అయితే పక్కా ఫేస్ చేసి ఉంటారు కదా టీంలో, హౌ యూ ఓవర్కమ్, ఇలా సింపుల్ నార్మల్ HR క్వశ్చన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఒక ఇన్నోవేషన్ అన్నాడు. ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్నోవేషన్, సో ఐ గేవ్ ఎ డెఫినేషన్. దాని తర్వాత గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్నోవేషన్, సో ఐ గేవ్ అబౌట్ ChatGPT చెప్పా. దాని తర్వాత అయిపోయింది, నా ఇంటర్వ్యూ అయిపోయింది అక్కడితో. నన్ను ఆయన ఏం రివర్స్ క్వశ్చన్ వేయలేదు, ఏం లేదు, లైక్ సింపుల్గా అయిపోయింది. ఒక మినిమం హార్డ్లీ 6 minutes. సో అసెంచర్కి అయితే పక్కా ఒకసారి బిహేవియరల్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది ముందు ఒకసారి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది అదైతే. ఎందుకంటే ఆన్ ది స్పాట్ అంటే కొంచెం చెప్పడం కష్టము, సో అర్లీగా ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ కొంచెం బిహేవియరల్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఏ టైప్లో ఆన్సర్ చేయాలి అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇంటర్వ్యూ అది ఒక్కొక్కసారి లక్ అనమాట. మా క్యాంపస్లో అయితే మొత్తం 244 మెంబర్స్ని తీసుకున్నారు ఓవరాల్గా సెలెక్ట్స్. అయితే ఏమైంది, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు అండర్ పర్ఫామ్ చేసిన వాళ్ళకే వచ్చినాయి, కానీ నార్మల్ బాగా పర్ఫామ్ చేసినారు కదా వాళ్ళకైతే రాలేదు. సో ఇది ఒక్కొక్కసారి మీ లక్ బట్టి. వాళ్ళు అడిగితే ఏమన్నారు, లైక్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చాలు, సో అందుకే తీసుకోలేదు మిగతా వాళ్ళని. సో బాధపడకండి అండ్ మీ హోప్ని అయితే కోల్పోద్దు. చాలా క్రిటికల్ ఫేజ్, లైక్ ఒక ఇంటర్వ్యూ పోయింది, ఇట్స్ ఓకే ఫైన్, వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ అండ్ టు మూవ్ ఆన్. నాకు జరిగింది సింపుల్గా. ఇంకా చాలామందికి లైక్ కొందరికి అడిగారు లైక్ జావా బేసిక్స్, SQL బేసిక్స్ అలా అడిగారు. సో కంప్లీట్ బిహేవియరల్ పైన డిపెండ్ అవ్వకండి. టెక్నికల్ ఆల్రెడీ వచ్చు కాబట్టి కొంచెం బిహేవియరల్ పైన ఫోకస్ చేసి ఆన్సర్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఒకసారి చూసుకోండి. సో ఇవైతే సమ్ హెల్ప్ఫుల్ టిప్స్ అనమాట నేను ఇవ్వగలను నా సైడ్ నుంచి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి. ఇంకా చాలా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ నేను ఫర్దర్గా పోస్ట్ చేయబోతున్నాను. అండ్ ఐ హ్యావ్ గాట్ మల్టిపుల్ ఆఫర్స్ అనమాట. నేను మీకు వాటి గురించి కూడా పెడతాను. ఇంకా నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ ప్లస్ సెలెక్ట్ అవ్వని ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి మా గ్రూప్లలో, నేను అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను, చాలా హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.